ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల గిరి ప్రదక్షిణ భాగంలో శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అద్భుతమైనది. ఆ రమణ మహర్షి ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఆశ్రమంలో మౌనం చాలా ముఖ్యం. ఈ ఆశ్రమమే కాదు, ఎక్కడైనా చాలా మౌనంగా ఉండాలి. తగు సమయాల్లో వెళితే అనగా ఉదయం సాయంత్రం నెమలి దర్శనం ఉంటుంది. ఎక్కడ చూసినా విదేశీయులు కనిపిస్తారు. ఆ చుట్టుపక్కల ఉండి నిత్యం రమణులు వారి ఆశ్రమానికి వచ్చి ధ్యానించుకోవచ్చు. అనేక వృక్షాలతో పాటు ఇక్కడ 400 సంవత్సరాల నాటి వృక్షం కూడా వీక్షించవచ్చు. దాన్ని అనగా ఆ చెట్టుని ఇలుప్పాయి చెట్టుగా పిలుస్తారు. రమణులు బోధనలు పుస్తకశాలలతో పాటు ఈ ఆశ్రమం శుక్ర పౌర్ణిమలలో ప్రత్యేక పూజలు ఉంటాయి. గణేశ సుబ్రహ్మణ్య ఆలయాలు, చండీశ్వరుని ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. శ్రీ రమణ మహర్షి సమాధి రమణ మహర్షి ఎంతో ఇష్టంగా పెంచుకున్న కాకి, కుక్క వంటి సమాధులు దాటితే అరుణగిరి ఎక్కడానికి గిరి అనగా స్కందాశ్రమం విరూపాక్ష గుహలకు వెళ్ళే దారి ఉంటుంది. ఎక్కువ మంది ఈ వైపు నుంచి ఎక్కుతారు. గిరి ఎక్కే ప్రాంతంలో ఉదయం 8 నుంచి ఎక్కవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం గిరి ఎక్కవద్దు. చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడి నుంచి స్కందాశ్రమం వరకు వెళ్ళి అక్కడి నుంచి దేవాలయం దిగటానికి దారి ఎలా ఉంటుందో ఒకరిద్దరిని అడిగి ఆ వైపు దిగండి. లేదంటే మీకు ఆ పరమేశ్వరుడే ప్రతి అడుగుకి కనిపిస్తాడు. ఎక్కువ సమయం స్కందాశ్రమం నుంచి అదే దారిలో మళ్ళీ రమణాశ్రమం వైపు వస్తారు. ఆపై మీ ఇష్టం. అక్కడి నుంచి తిరిగి రమణాశ్రమం వైపు వస్తే విరూపాక్ష గుహలు, మ్యాంగో ట్రీలు ఇత్యాదివి చూడవచ్చు. అరుణగిరి ఎంతవరకు ఎక్కి తిరిగి రావాలో లేదా పూర్తిగా ప్రధాన ఆలయం వైపు దిగుతారో బాగా ఆలోచించి నిర్ణయించుకోండి. శేషాద్రి ఆశ్రమం చూడదగినది. మీరు రమణాశ్రమం పరిసరాల్లో ఉంటే ఇక్కడ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. రమణాశ్రమం ప్రక్కనే శేషాద్రి ఆశ్రమం ఉంది. మంచి భోజనం, అల్పాహారం ఈ ఆశ్రమం క్యాంటీన్లో అందుబాటు ధరలలో లభ్యమవుతుంది. బయట వాళ్ళు కూడా అనగా ఆశ్రమంలో గది తీసుకోకపోయినా వచ్చి ఆశ్రమం దర్శించి క్యాంటీన్లో భోజనం, టిఫిన్ చేయవచ్చు. అన్నిటి మించి ఇక్కడ నుంచి అరుణాచలేశ్వర కొండ అద్భుతంగా కనిపిస్తుంది. ఆశ్రమం లోపల వెళ్ళవచ్చు, సమాధిని దర్శించవచ్చు. రమణాశ్రమం ప్రక్కనే కాళీమాత ఆలయం ఉంటుంది. ఇక శేషాద్రి ఆశ్రమం విషయానికొస్తే ఇక్కడ అమ్మవారిని దర్శించండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అరుణాచలం ప్రధాన ఆలయం దగ్గర గిరి ప్రదక్షిణ చేసే దారి గుండానే అన్ని ఆలయాలు దర్శనీయ స్థలాలు. ఆశ్రమాలు వస్తాయి, మరోవైపు వెళ్ళనక్కర్లేదు. అందుకే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అన్నీ గుర్తుపెట్టుకుని దర్శించండి. అసలు మీకు ఏమీ తెలియదు అనుకుంటే తెలిసిన వారిని వెంట లేదా ఒక గైడ్ పెట్టుకోండి. శేషాద్రి ఆశ్రమంలో శేషాద్రి స్వామి ఉన్నంత వరకు అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరికి బోధించారు శ్రీ శేషాద్రి స్వామి. ఈ ఆశ్రమంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆశ్రమంలో దేవాలయాలు, స్వామివారి సమాధి దర్శించుకోవచ్చు. యోగిరామ్ ఆశ్రమం చూడవలసినది. ఇది రమణాశ్రమం శేషాద్రి ఆశ్రమం వద్ద ఉంటుంది. ఆలయంలో ధ్యాన ఆలయం అద్భుతంగా ఉంటుంది. గంటలు ఉండిపోవాలని ఉంటుంది. గదులు మాత్రం డోనర్స్కు మాత్రమే. ఈ ఆశ్రమం యోగిరామ్ స్వామి గిరి ప్రదక్షిణ చేసిన నమూనా ఉంటుంది. యోగిరామ్ శిష్యులు, భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తారు. 1918 2021 మధ్య కాలంలో నివసించిన ఓ మహాయోగి తాను ఆది నుంచి అంతిమ శ్వాస వరకు ఒక సాధారణ సన్యాసిగా జీవించాడు. ఈ ఆశ్రమం బయట అనేక మంది సాధువులు ఉంటారు. మీరు గుర్తు పెట్టుకోండి. 3 యాత్రలు, గిరి ప్రదక్షిణ, అరుణగిరి ఎక్కటం అనగా స్కంద, విరూపాక్ష గుహలు, 3 అరుణాచల ఆలయం, మొత్తం ఈ 3 చోట్ల విశేషాలు తెలియచెబుతున్నాను. అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక వరుసలో కాకుండా సందర్భ వీడియోలో అరుణాచల క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అన్నది విషయం గురించి చెప్పుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.